ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అంటూ కేజ్రీవాల్కు రిలీఫ్ ఇవ్వద్దని కోర్టులో రిజైండర్ దాఖలు ఈడీ చేయడంతో నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్ కేసు విచారణ జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం అంటూ కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, తన అరెస్టు విరుద్ధం అంటూ కూడా అటు కేజ్రీవాల్ అయితే పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక సుప్రీంకోర్టులో ఈరోజు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతుంది. మరి ఈ కేసులో ప్రధానంగా ఈడీ ఈ కేసు అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లోని భాగంగా తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అంటూ ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ కి ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దంటూ కోర్టులో రిజైండర్ ను దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, కేసుని పక్కదో పట్టిస్తారు. విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, రిలీఫ్ ఇచ్చే తీర్పులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరుగుతుంది. తన అరెస్ట్ కు తనకు ఈ స్కామ్ లో సంబంధం ఉంది అంటానికి ఎలాంటి ఆధారాలు కోర్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద లేవని చెప్పేసి కేజ్రీవాల్ పేర్కొంటున్నారు. అలాగే నలుగురు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని తను ఇరికించారు కేసులో, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇది రాజకీయపరమైన కుట్రగా కేజ్రీవాల్ పేర్కొంటున్నారు. రాజకీయ బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపై ఉపయోగించి అందుకు ఇదే నిదర్శనం అంటూ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో వినిపిస్తున్నారు. రామకృష్ణ, కర్నూలు జిల్లా